హాయ్ అండి అందరికీ. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే టమాటో రైస్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 టమాటాలు అండ్ ఒక పచ్చిమిర్చి, ఒక ఆనియన్ అనమాట. సో అవన్నీ చాప్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఒక ప్యాన్లోకి అయితే ఒక స్పూన్ మాత్రమే నెయ్యి తీసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే నేను మంచిగా మనకి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, సో మనకు అందుబాటులో ఏముంటే అవి వేసుకోవాలండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మనం తీసేది కొంచెమే కాబట్టి. అండ్ అలానే నేను చాప్ చేసుకున్న పెట్టిన ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి మొత్తం వేసేసాను. అవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అది కూడా మనకి ఆయిల్ పైకి తేలిన తర్వాత టమాటా ముక్కలు ఉన్నాయి కదా, సో వాటిని అయితే వేసేసాను. ఈ టమాటా ముక్కలు ఎలా అంటే మనకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకోవడం వల్ల మనకి త్వరగా ఇవి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి త్వరగా మెత్తబడిపోయి మనకి గ్రేవీగా ఉంటుంది కన్సిస్టెన్సీ. సో ఆ తర్వాత అయితే మనము చిల్లీ పౌడర్ అంటే కారము యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ కారం యాడ్ చేసిన తర్వాత మనం తిప్పుకుంటూ ఉండాలండి, ఈజీగా మాడిపోతూ ఉంటుంది. సో ఆ తర్వాత అయితే కొంచెం మన ఇంట్లో ఉన్న గరం మసాలా లేదంటే చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత వైట్ రైస్ అనేది వేసేసి మనము మంచిగా కలియబెట్టుకోవాలి. కలియబెట్టుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ తర్వాత ఫైనల్ టచ్ వచ్చేసి మనకి కొత్తిమీర. దీంట్లో నేను బిర్యానీ దినుసులు అంటే ఆకు అండ్ కరక్కాయ, ఒక చెక్క, ఒక లవంగము అండ్ ఒక యాలక్కాయ మాత్రమే వేసానండి. బట్ ఫైనల్గా అయితే నాకు టమాటో రైస్ ఫస్ట్ టైం చేశాను, చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంది. అలానే పెద్దవాళ్ళు అయితే నిమ్మరసంతో తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.